నమస్తే. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టినటువంటి విషయం తెలిసిందే. ఇక ఈ మేరకు మొదటి విడతలో భాగంగా ₹1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో అది సర్కార్ బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. ఓవైపు అప్పుల బాధ తీరిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తుంటే కామారెడ్డి జిల్లాలో మాత్రం ఒక వింత సంఘటన ఎదురైంది. అక్కడ రైతులంతా లబోదిబో అంటున్నారు. కామారెడ్డి జిల్లాలో రుణమాఫీ పేరుతోటి భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రైతుల పేరిట గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ లోన్లు తీసుకొని అందరి నెత్తిన శటఘోపం పెట్టింది. రైతులకు కనీసం సమాచారం లేకుండా సుమారు 2,500 మంది రైతులకు చెరకు రైతుల పేరిట ఫేక్ లోన్స్ తీసుకుంది. అయితే తాజాగా ప్రభుత్వం ₹1,00,000 లోపు రుణమాఫీ చేయడంతో దరిదాపు 400 మందికి మీ రుణాలు మాఫీ అయ్యాయంటూ బ్యాంకుల నుంచి ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి. దీంతో మైండ్ బ్లాంక్ అయినటువంటి రైతులకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. చివరికి బ్యాంకుకెళ్లి అసలు విషయం వాకప్ చేస్తే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేరుతోటి రుణాలు తీసుకున్నారు అన్నటువంటి ఒక పచ్చి నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో రైతులు మొత్తం ఒక షాక్కి గురైనటువంటి పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. వీళ్ళంతా మూకుమ్మడిగా వెళ్లి ఫ్యాక్టరీ ముందు బైఠాయించారు. వాళ్ళ పేరు మీద రుణాలు తీసుకొని మోసం చేయడం ఏంటి అంటూ ఆ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని గట్టిగా నిలదీశారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం పైన ఇప్పుడు అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ పేరుతోటి రైతుల పేరు మీద రుణాలు పొందారు గాయత్రి యాజమాన్యం. రైతులకు కనీసం తెలియకుండా జరిగినటువంటి అంశం. బ్యాంక్ ఒప్పందాల పేరుతో రైతుల సంతకాలు తీసుకున్నారని, దీని మినహా రుణాల మీద తమకేమీ తెలియదంటున్నారు అక్కడ రైతులు. అయితే ఈ విషయంపై యాజమాన్యాన్ని ఐన్యూస్ అడిగితే పొంతలేని సమాధానం వస్తోంది. యూనియన్ బ్యాంక్ నాందేవ్వాడ బ్రాంచ్ మేనేజర్ ఒక వెరైటీ ఆన్సర్ చెప్తున్నారు. ఇక 2005 నుంచి రైతుల పేరిట షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ట్రైపార్టైట్ ఒప్పందం జరుపుతోంది. అయితే గతంలో రుణాలకు రైతుల ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేదు. 2005 నుంచి జరుగుతున్నటువంటి తతంగం ఇదంతా. కానీ ధరణి తర్వాత ఆధార్ని అకౌంట్స్కి లింక్ చేయడంతో రైతుల ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం మొత్తం కూడా తీగలాగితే డొంక కదిలింది. ఈ రుణమాఫీ ఏదైతే జరిగిందో, ఒకవైపు ఆధార్ తోటి రైతు ఏదైతే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉందో ధరణితో, సో అటు అకౌంట్స్కి లింక్ అవ్వడం ఒక ప్లస్ పాయింట్ అయితే కనుక రుణమాఫీ జరిగినటువంటి క్రమంలో ₹1,00,000 లోపు రుణమాఫీ జరిగిందని చాలామంది రైతులకు మెసేజ్లు వచ్చేసరికి దరిదాపు 2,500 మంది రైతులు తమకు అసలు రుణమే తీసుకోలేదు, లోన్లే తీసుకోలేదు, లోన్లు తీసుకోవడం ఏంటి, ఇవి రుణం మాఫీ కావడం ఏంటి, ఇదంతా ఏం జరిగింది అర్థం కానటువంటి ఒక క్వశ్చన్ మార్క్లోకి రైతులు వెళ్ళిపోయారు. సో ఇది 2005 నుంచి జరుగుతోంది. అంటే దరిదాపు 20 ఏళ్ల నుంచి రైతులకు తెలియకుండా రైతుల అకౌంట్లోకి డబ్బులు రావడం, వీళ్ళు వాడుకోవడం, ఇదంతా ఒక పెద్ద భారీ కుంభకోణం స్కామ్ జరిగింది. లెట్స్ సీ ఒకసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. జిల్లాలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ భాగోతం పైన అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో రైతుల పేరిట దాదాపు 2,500 మంది రైతుల పేరిట రుణాలు ఫ్యాక్టరీ తీసుకున్నట్టయితే ఒక స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఐన్యూస్ ఈ వ్యవహారం పైన యూనియన్ బ్యాంక్ ఏదైతే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ తీసుకుందో నిజామాబాద్లోని నాందేవ్వాడ శాఖ యూనియన్ బ్యాంకు శాఖ నుంచి 2,500 మంది రైతుల నుంచి ఏదైతే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ తీసుకుందో ఆ రుణాలు, ఆ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆ బ్యాంకు వద్దే ప్రస్తుతం మనం ఉన్నాం. లోనకెళ్ళి మేనేజర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం. కానీ మీడియాకు మాకు అథారిటీస్ లేవు, మీడియాకు చెప్పే అథారిటీస్ లేవు అని చెప్పారు. కానీ ఇంటర్నల్గా అతన్ని అడిగితే మాత్రం పొంతలనేని సమాధానాలు అయితే అక్కడి నుంచి వస్తున్నాయి. అసలు ఇది ఎట్లా, ఏదైతే రైతు ఏ గ్రామంలో అయితే ఉంటాడో ఆ గ్రామంలో ఉన్నటువంటి సొసైటీ ద్వారానో లేదా అక్కడ ఉన్నటువంటి బ్యాంకు ద్వారానో రైతు అక్కడ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి నిజామాబాద్ బ్రాంచ్ నుంచి, అది యూనియన్ బ్రాంచ్ నుంచి ఎలా ఇస్తారు అక్కడ ఉన్నటువంటి రైతులకు, ఈ జిల్లా కాకుండానే, దానిపైన ఐన్యూస్ ప్రశ్నించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సదరు బ్యాంక్ మేనేజర్ ఎవరైతే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఉందో ఇది ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ద్వారా రైతుల పేరు మీద రుణాలు తీసుకున్నారని చెప్తున్నారు. దీంట్లో
ముగ్గురు దీంట్లో ముగ్గురు ఉంటారు. ఒకటి బ్యాంకు ఏదైతే ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ ఉందో దీంట్లో మొదటగా బ్యాంకు, ఆ తర్వాత గ్యారంటరీ బెనిఫిషియర్ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు, తర్వాత మూడో పార్టీ అంటే ఎండ్ బెనిఫిషరీ ఫార్మర్. మొదట బెనిఫిషియరు బ్యాంకు, రెండవ బెనిఫిషియరు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ, మూడవ బెనిఫిషియరు ఫార్మర్. అంటే ఇది దీనిపైన అసలు ఒక స్కామ్ లాగా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీస్ యాజమాన్యం కూడా స్పందించలేదు. ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు ఏం జరిగిందో వాళ్ళు చెప్తామని చెప్తున్నప్పటికీ ఇప్పటివరకు గాయత్రి యాజమాన్యం అయితే మీడియా ముందుకు రాలేదు. అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారు ఏంటి అనే దానిపైన ఇంతవరకు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళైతే నోరు మెదపలేదు. ఆ యాజమాన్యం మీడియా సమావేశం పెట్టి చెప్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే 2500 మంది ఎవరైతే రైతులు ఉన్నారో ఈ చెరుకు పండించేటువంటి రైతులు కావచ్చు ఇతరత్ర, అయితే చెరుకు పండించే రైతులు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీతో ఒప్పందం ఉంటుంది. ఎందుకంటే ఈ చెరుకు పండించిన పంటను తమ ఫ్యాక్టరీకి వచ్చి క్రషింగ్ కోసం తమ ఫ్యాక్టరీలోనే అమ్మేందుకు ఒక ఒప్పందం ఉంటుంది. అయితే ఈ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరితో ఏ రైతులతో ఒప్పందం కుదుర్చుకుందో వాళ్ళ సంతకాలు తీసుకొని, అంటే పాస్బుక్లు కావచ్చు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, గాయత్రి షుగర్స్ యాజమాన్యం దగ్గర ఉంటుంది. సో ఈ రైతులు ఎవరైతే చెరుకు తీసుకొని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలోకి వెళ్ళేటువంటి రైతులు ఉంటారో దాదాపు 2500 మంది రైతులు. ఈ 2500 మంది రైతుల మీద రుణం తీసుకున్నట్టు, రైతు లోన్ తీసుకున్నట్టు వాళ్ళకు మెసేజ్లు వచ్చాయి. కానీ రైతులు ఎలాంటి లోన్ తీసుకోలేదు. తీసుకున్నట్టు మాత్రం మొదటి విడత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హయాంలో 6 గ్యారెంటీలో ఒకటైనటువంటి రైతు రుణమాఫీ మొదటి దఫా చేశారో, ఈ చేయడం ద్వారా 1,00,000 రూపాయలు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ మా రుణం మాఫీ అయినట్టు మెసేజ్లు వచ్చాయి, కామన్ మెసేజ్లు వచ్చాయి. అంటే ఒక రైతు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, నేను ఎలాంటి రుణం తీసుకోలేదు కానీ నాకు రుణమాఫీ అయినట్టు పలానా ఇంత అమౌంట్, ఏదైతే ఓ రైతు కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, నాకు ఇంత అమౌంట్ వచ్చింది, రుణం అయ్యిందని చెప్పేసి మెసేజ్ వచ్చిందని చెప్పేసి, ఇట్లా ఎవరైతే రైతులు ఉన్నారో ఒకరొకరి అడ్లూరు ఎల్లారెడ్డి అంటే కామారెడ్డి జిల్లా ఎవరైతే చెరుకు రైతులు ఉంటారో ఒకరినొకరు సంప్రదించగా నాకు వచ్చింది అంటూ దాదాపు 400 మంది రైతులకు ఈ మెసేజ్లు రావడం, 1,00,000 రూపాయలు రుణమాఫీ తీసుకోకుండా రుణం మాఫీ అయినట్టు వారికి రావడంతో వీళ్ళంతా అవాక్కైనటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం పైన అనుమానం వచ్చి రైతులంతా అడగడం జరిగింది. అయితే ఇంట్లో ఏదైతే రైతుల పేరు మీద షుగర్ ఫ్యాక్టరీ ముందస్తుగా లోన్ తీసుకుంటుంది, అంటే మనం అసలు ఈ తతంగం ఏంటి అనే దానిపైన లోతుగా బ్యాంకు అధికారులను అడిగితే ఈ దాంట్లో రైతుల పేరు మీద గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ లోన్లు తీసుకుంటుంది. అనంతరం రైతులకు అవసరమైనప్పుడు ఏదైతే చెరుకు పంట పండించేటప్పుడు రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వాళ్లకు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే చెరుకు పంట వస్తుందో ఆ పంటను ఫ్యాక్టరీకి తీసుకెళ్ళినప్పుడు ఫ్యాక్టరీలో వీళ్ళకు వచ్చేటువంటి అమౌంట్లో వీళ్ళు ఇచ్చేటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఆ అమౌంట్ని కట్ చేసుకొని మిగతా అమౌంట్ ఇస్తారు. సో వీళ్ళ పేరు మీద రుణాలు బ్యాంకు తీసుకుంటుంది. బ్యాంకు తీసుకున్నటువంటి రుణాలను వీళ్ళకు విత్తనాల రూపంలో, ఎరువుల రూపంలో ఇస్తామంటున్నారు. ఇచ్చిన తర్వాత చెరుకు పండిన తర్వాత క్రషింగ్ కోసం చెరుకు వచ్చినప్పుడు చెరుకు మీద వచ్చేటువంటి బిల్లులు కట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ స్పష్టంగా ఏమర్థమవుతుందంటే రైతులకు తెలియకుండానే ఈ రుణాలు గాయత్రి యాజమాన్యం తీసుకున్నట్టు ఒక లెక్క. వీళ్ళేమో రైతులకు తెలిసే రైతుల సంతకాలు తీసుకొనే మేము ఈ లోన్ తీసుకున్నామని చెప్పేసి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ చాలా కన్ఫ్యూజన్గా ఉంది దీంట్లో. ఎందుకంటే రైతులకు వీళ్ళు సబ్సిడీ అంటే రుణాలు నేరుగా డబ్బులు చేతికి ఇవ్వకుండా ఏదైతే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఉందో
విత్తనాల కోసం అని కావచ్చు, ఎరువుల కోసం అని కావచ్చు, రైతులకు నేరుగా డబ్బులు ఇవ్వకుండా విత్తనాలే వాళ్ళకు సరిపడా ఎకరం ఉన్న వాళ్ళకి ఎకరం విత్తనాలు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 2 ఎకరాల విత్తనాలు, అట్లా విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, రైతులకు సరిపడా నేరుగా వీళ్ళే ఇస్తారు, డబ్బులు ఇవ్వరు. కానీ ఇక్కడ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు రైతుల పేరు మీద దాదాపు 2500 మంది రైతుల పేరు మీద రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలు తీసుకున్నప్పుడు రైతులకు సంబంధం లేదు, రైతులకు తెలియకుండానో తెలుసో రైతులు ఏ ఒప్పందం ప్రకారం సంతకాలు పెట్టారో కానీ రైతులకు మాత్రం రుణాలు మాఫీ అయినట్టు, అంటే ₹1,00,000 లోపు రుణాలు మాఫీ అయినట్టు మెసేజ్లు రావడంతో రైతులంతా అవాక్కవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి వ్యవసాయ శాఖదారులను కూడా అడగడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు లెక్కల ప్రకారం దాదాపు 2500 మందికి రైతులకు రుణాలు ఇచ్చినట్లుగా లెక్కలు చెప్తున్నాయి. మరి ఇది గాయత్రి షుగర్ ఫ్యాక్టరీస్ తప్ప, లేకపోతే రైతుల తప్ప, బ్యాంకుదా? ఇక్కడ ఈ రుణాలకు మంజూరుకు సంబంధించి ఒక రైతు రుణం తీసుకోవాలనుకుంటే ఆ రైతుకు సంబంధించినటువంటి పట్టా పాస్బుక్ ఏదైతే సదరు బ్యాంక్ ఉంటుందో వ్యవసాయ శాఖ ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్కి అనుసంధానంగా ఈ పంట రుణాలు బ్యాంకు ఇవ్వడం జరుగుతుంది. ఆ పాస్బుక్ కూడా బ్యాంకర్ తన దగ్గర కొన్ని చోట్ల బ్యాంకర్లు ఉంచుకుంటారు. కానీ ఇక్కడ 2500 మంది రైతుల పేరిట రుణాలు మంజూరైనట్టు ఏదైతే సెకండ్ బెనిఫిషరీ ఉందో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ బెనిఫిషరీ పూర్తిగా డబ్బులన్నీ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి వచ్చినటువంటి సందర్భం. మరి దీంట్లో ఎవరు బెనిఫిషియర్ పూర్తిగా అంటే రైతులకు మాత్రం ఏం ప్రయోజనం లేని పరిస్థితి. రైతులకు కేవలం విత్తనాలు అలాగే ఎరువులు ఇస్తారు. దానిపైన రైతులు చెరుకు తీసుకొచ్చినప్పుడు ఆ చెరుకు బిల్లులు ఎంత అయిందో దాంట్లో కట్ చేస్తారు. దాంట్లో కట్ చేసినప్పుడు రైతుకు ఎక్కడ రైతు ఎట్లా బెనిఫిషియర్ అవుతారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక అనుమానం. సో ఇది ఇటు బ్యాంకు వారు కావచ్చు, అటు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ, ఈ రెండు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందము అసలు ఇది ఎంతవరకు నిజం, దీంట్లో జరిగినటువంటి అవకతవకలు ఏంటి ఇంకా తేలాల్సి ఉంది. దీనిపైన ఒక అధికారిని నియమించి అసలు ఏంటి ఈ ట్రైపార్టైడ్ అగ్రిమెంట్ అసలు ఏంటి, ఈ అగ్రిమెంట్ వెనుకున్నటువంటి నామ్స్ ఏంటి, రైతులకు వీరు ఏం చెప్పారు, ఏం చెప్పి సంతకాలు తీసుకున్నారు, సెకండ్ బెనిఫిషరీ, ఫస్ట్ బెనిఫిషరీ బ్యాంకర్ ఎలా అవుతాడు, సెకండ్ బెనిఫిషరీ గాయత్రి షుగర్ యాజమాన్యం ఎట్లా అవుతుంది, థర్డ్ బెనిఫిషరీ రైతులు ఫార్మర్స్ ఎట్లా అవుతారు, ఇది ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిగానే ఉందని చెప్పవచ్చు. బ్యాంకు అధికారులను దీనిపైన ఐన్యూస్ వివరణ కోరగా తమకు ఎలాంటి అధికారాలు లేవు, తమ మెయిన్ బ్రాంచ్ ఆఫీస్లోకి వెళ్ళాలా, అక్కడే వాళ్ళు దీనిపైన వివరణ ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ శాఖ నామ్దేవాడ యూనియన్ బ్యాంకు శాఖ ఉందో ఇక్కడ నుంచి దాదాపు 2500 మంది రైతులకు ఇక్కడ నుంచి రుణాలు మంజూరైనట్టు తెలుస్తుంది. అంటే 3 లక్షల లోపు రుణాలకు, అది రైతులకు ఈ శాఖల అంటే బ్రాంచ్ శాఖల నుంచి మంజూరు అవుతాయి, అంతకు పై ఉంటే మెయిన్ శాఖల నుంచి డబ్బులు మంజూరు అవుతాయని చెప్పేసి ఇటు బ్యాంక్ ఏదైతే యూనియన్ బ్యాంకు శాఖ ఉందో ఆ మేనేజర్ని ఇంటర్నల్గా అడిగితే మాత్రం ఆయన తెలిపినటువంటి సమాచారం. మొత్తానికైతే ఈ దానిపైన రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి సంబంధం లేకుండా తమ పేరు మీద మేము రుణాలు తీసుకున్నట్టు, తమకు డబ్బులు మీకు రుణాలు మాఫీ అయ్యాయని చెప్పేసి రావడం ఏంటనేది వాళ్ళైతే ఒకంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2005 నుంచి ఇలాంటి తతంగాలే జరుగుతున్నప్పటికీ దేవేందర్ రెడ్డి అనే ఓ రైతు మధ్యలో కేసు కూడా వేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ఆ కేసు ఆయన విత్డ్రా అయినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే దీనిపైన ఒక ఎంక్వైరీ అయితే చేయించాలి. రైతులు ఇవాళ కలెక్టరేట్ దగ్గరికి వెళ్దామని అనుకున్నప్పటికీ వ్యవసాయ పనుల్లో బిజీ ఉన్నారు. వర్షాలు కురుస్తున్నాం, ఇప్పటివరకు వర్షాలు లేవు, రెగ్యులర్గా వర్షాలు కురుస్తుండడంతో వాళ్ళంతా వ్యవసాయ పనుల్లో బిజీ ఉన్నారు. రైతులంతా ఏకమై ఒక ఐక్య కార్యాచరణగా కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్కి అయితే సంప్రదించనున్నారు, కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నారని అయితే రైతుల నుంచి మనకు అందున్నటువంటి సమాచారం. మొత్తానికైతే రేపు వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ లోపు గాయత్రి షుగర్స్ కావచ్చు, ఇటు బ్యాంకర్స్ కావచ్చు, రైతులను ఏ విధంగా వీళ్ళు బురుడి కొట్టించారు, అసలు ఈ తతంగం ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో వెలుగు చూసినటువంటి ఏదైతే ఈ
ఫేక్ లోన్ సంబంధించినటువంటి అంశం ఉందో రైతులు చాలామంది ఆందోళన పడుతున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకోవడం, ఆ లోన్లకు రుణమాఫీ అయిందంటూ మెసేజ్ రావడం, అసలు మేము ఎప్పుడు రుణం తీసుకున్నాం, మాకు ఈ లోన్కు సంబంధమే లేదు కదా అన్నటువంటి క్వశ్చన్ మార్క్ నేపథ్యంలో తీగలాగితే డొంక గదిలినట్టు దరిదాపు 400 మందికి రుణాలు మాఫీ అయ్యాయంటూ బ్యాంకుల నుంచి మెసేజ్లు వచ్చాయి. రుణమాఫీ ఏదైతే సర్కార్ చేసిందో, సో ఇట్లా నేపథ్యంలో ఒక్కసారి దీన్ని ఎంక్వైరీ చేస్తే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేరు మీద రుణాలు తీసుకున్నారు. ఈ విషయం రైతులకు కూడా తెలియకుండా, వాళ్ళకు కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక ట్రైపార్టెడ్ అంటే వాళ్ళతో ఒక సంతకం చేసుకొని ఇప్పుడు వాళ్ళ పేరు మీద వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, లోన్లు తీసుకున్న డబ్బులు ఏమయ్యాయి? సో ఇది 2005 నుంచి జరుగుతున్నటువంటి తతంగం, ఫేక్ లోన్లు తీసుకుంటూ. ఒకసారి బ్యాంక్ అధికారులు ఏమంటున్నారో చూద్దాం. మాకు అథారిటీస్ ఉండవు, దయచేసి ఏమనుకోకండి. మీకు మా పైన వాళ్ళు, మా రీజనల్ ఆఫీస్ వాళ్ళు, వాళ్ళకే అథారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని లేకపోతే వాళ్ళే మాట్లాడతారు. సో మా దగ్గర మీతో మాట్లాడడానికి అథారిటీ ఉండదు. అదే సార్, ఇది ఏది కావాలో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా బ్రాంచ్ నుంచి మేము ఏమి ఇవ్వలేము. సో ఈ ఇన్ఫర్మేషన్ మేము ఆల్రెడీ రీజనల్ ఆఫీస్కి ఇచ్చున్నాం సార్. సార్ అంతా ఇందులో మాత్రం ఎటువంటి అవకతవకలు జరగలేదు సార్. 100% ప్రతి రైతు సంతకంతో రైతులకు ఏదో 100% రైతులందరి సమక్షంలో ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ ద్వారా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. పెట్టుకొని ₹1,00,000 లోన్ కావాలని మనం వెళ్తే దాదాపు 1 మంత్ 1.5 మంత్ కుప్పడం జరుగుతుంది. ఏ బ్యాంకు వాళ్ళైనా ఎలాంటి మనం ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు మన మసాలా కోసం అని, అగ్రిమెంట్ కోసం అని మన నానా రకాల సంతకాలు తీసుకొని వాళ్ళు నిజామాబాద్ యూనియన్ బ్యాంక్ ద్వారా వాళ్ళు మా మీద లోన్లు వేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ బ్యాంకు వాళ్ళు కూడా ఎలా ఇస్తారు? మాకేం రైతులకేమో ₹1,00,000 కావాలంటే నిలదింపుతారు. ఇదంటే అది నోటు అని, నోటులు అని, ఇదని అదని ఎన్నో రకాలుగా దింపుతారు. కేవలం మేము పెట్టే సంతకాల మీద, ఆధార్ కార్డు జిరాక్స్ల మీద యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఎలా ఇస్తారు? మీరు ఎలా తీసుకుంటారు, వాళ్ళు ఎలా ఇస్తారు? నా అనుమానం ఏంటంటే ఈ బ్యాంకు వాళ్ళు, ఈ గ్యారెంటీ ఇద్దరు కుమ్మక్కై బ్యాంకు వాళ్ళు కూడా చెరిసగం వాటాలు పంచుకుంటున్నారు. ఇది మా రైతుల రక్తాన్ని వాటాలు పంచుకుంటున్నారు. రైతులు కావచ్చు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, ప్రజలు బయటకు రావాలి. ఎందుకంటే ఏదైనా బయటకు వచ్చినప్పుడే అది చేసిన అవి బట్టి రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మాపేసిన డబ్బులు కూడా మరి రైతులకే చెందాలి. ప్రభుత్వం కూడా ఆలోచించి అది రైతు కష్టం మీద తీసుకున్న రుణం కాబట్టి రైతులకే ఆ చెక్కులు మాపి రైతులకే వర్తించి ఈ కుంభకోణం మీద పెద్ద ఎత్తున విచారణ చేయాలి. గత 20 ఏళ్ల నుంచి కూడా జరుగుతున్న అవినీతి కూడా బయటకు తీయాలి. మనం రైతులను కూడా ఎవరైనా భయపడద్దు. చెరుకు అగ్రిమెంట్ అయిన వాళ్ళకు కంపల్సరీ కొట్టించుకోకుంటే మేము కూడా ఈ పక్షాన పోరాడతాం. వాళ్ళు కొట్టని ఏడల, రైతులను ఒత్తిడి చేసిన ఏడల యాజమాన్యం కావచ్చు, పార్టీ, మన ఫ్యాక్టరీ మెడల్ వంచుతామని మేము రైతుగా. మొత్తానికి నిజామాబాద్లో వెలుగు చూసినటువంటి సంఘటన, రైతులకు తెలియకుండా వాళ్ళ పేరు మీదనే లోన్లు తీసుకొని వాళ్ళ పేరు మీద రుణాలు మాఫీ అయినాయని మెసేజ్లు రావడం. కట్ చేస్తే దరిదాపు 400 మంది రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. ఇవి మాఫీ అయినటువంటి రుణాలు మాత్రమే. మాఫీ కానివి ఇంకెన్ని ఉన్నాయి? 2వ దఫలో 3వ దఫలో ఒకవేళ రుణమాఫీ చేస్తామంటే ఇంకెన్ని మెసేజ్లు రావాలి? ఎంతమంది రైతుల పేరు మీద ఈరోజు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీస్ రుణాలు తీసుకొని ఉండాలి? ఇందాక ఒక రైతు మాట్లాడినట్టు, ఒక రైతు లోన్ కావాలంటూ బ్యాంకుల చుట్టూ తిరగాలంటే చాలా కొర్రీలు ఉంటాయి, చాలా లింకులు ఉంటాయి. ఈ ఫామ్ కావాలి, ఆ ఫామ్ కావాలి అని చెప్పేసి 1 నెల రోజులు తిప్పుతూ ఉంటారు. దాంట్లో మళ్ళీ కొంతమంది చేయిలు తడపడాలు ఉంటాయి. రైతులకు వచ్చేదంతా, వాళ్ళు తీసుకునేదంతా. ఇట్లాంటి సంఘటనలు కూడా చాలా బయటకు వచ్చాయి. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఇట్లా త్రైపాక్షిక అగ్రిమెంట్ చేసుకొని, ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ చేసుకొని రైతులకు సంబంధం లేకుండా రుణాలు తీసుకొని ఈ డబ్బులు పక్కదారి పట్టాయి. అంటే రైతుల్ని వాడుకుంటున్నారు, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మాట్లాడదాం. మనతో పాటు రైతులు కూడా జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతానికి నాగేశ్వరరావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నాగేశ్వరరావు గారు వినిపిస్తుందా? ఐ థింక్ టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది పీసీఆర్. రైట్, మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. శ్రీకాంత్, కొద్దిసేపటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో ఏదైతే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో వెలుగు చూసినటువంటి
ఈ ఫేక్ లోన్లకు సంబంధించి అంటే రైతులకు సంబంధం లేకుండా 400 మందికి ఇప్పుడు రుణాలు మాఫీ అయినాయంటూ మెసేజ్ రావడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో మళ్ళీ రుణమాఫీ చేస్తే ఎంతమందికి వస్తాయన్నది ఇంకా లెక్కలు రావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మీరు కూడా బ్యాంక్ అధికారులతో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఇప్పటిదాకా ప్రజలు చూశారు. ఏమంటున్నారు? మీకు గ్రౌండ్లో ఏమర్థమైంది? అసలు దీని వెనకాల ఏముంది? వ్యవసాయ అధికారులు ఏమంటున్నారు? ఏదైనా కమిటీ వేసి విచారణ చేసి ఈ డబ్బులు పక్కదారి పట్టాయి కదా, వీటిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏం జరిగింది శ్రీకాంత్, ఏమంటున్నారు? రైట్ శ్రీకాంత్, ఇప్పటి వరకు అయితే రైతులంతా ఏకమవుతున్నారు. తమకు జరిగినటువంటి అన్యాయం పైన వారంతా ఐక్య కార్యాచరణగా వాళ్ళంతా ఒక దగ్గరికి చేరి ఒక ఐక్య కార్యాచరణగా రేపు అంటే ఈ రోజు కామారెడ్డి కలెక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉండగా ఇవాళ వర్షాలు పడడం, అలాగే వాళ్ళంతా వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండడం వల్ల రేపు వాళ్ళ కార్యాచరణ రూపొందిస్తున్నారు. రేపు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించనున్నారు. ఎందుకంటే గత 20 ఏళ్లుగా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కొనసాగిస్తున్నటువంటి ఈ రుణాల దందా ఈ ఇటీవల కాలంలో బయటికి రావడం, అంటే ఈ మొదటి విడత రుణమాఫీ కావడం, రైతులకు మెసేజ్లు రావడంతో ఒక్కసారిగా అవాక్కైనటువంటి ఘటన ఇది. ఐ న్యూస్ స్పెషల్ గా దీనిపైన ఫోకస్ చేసింది. సో దీంట్లో అనేకమైనటువంటి అవినీతి జరిగినట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది శ్రీకాంత్. ఎందుకంటే ఇంతకు ముందే గాయత్రి యాజమాన్యానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లో కూడా ఒకసారి మనం వింటే, చెరుకు రైతులు ఆందోళన చెందవద్దు, గత 20 ఏళ్లుగా బ్యాంకు రుణాలు తీసుకుంటూ తిరిగి చెల్లిస్తున్నాం. ఇక్కడ చూడండి, గత 20 ఏళ్లుగా బ్యాంకు రుణాలు తీసుకుంటూ తిరిగి చెల్లిస్తున్నాం. రైతుల పేరుతో రుణాలు తీసుకున్న మాట వాస్తవమే. రైతులకు అసౌకర్యానికి చింతిస్తున్నా, అంటే రైతులకు అసౌకర్యాన్ని కలిగిందని చింతిస్తున్నట. ఎందుకు చింతిస్తున్నారు? వాళ్ళకు మెసేజ్లు వచ్చాయనా, లేకపోతే వీళ్ళు భాగవతం బయటపడిందనా? ఆధార్ లింక్ కారణంగానే రైతుల ఫోన్లకు మెసేజ్లు వచ్చాయని మళ్ళీ ఆయన చెప్తున్నాడు. ఏదైతే వేణుగోపాలరావు ఉన్నారో ఆయనే చెప్తున్నారు, 10 రోజుల్లో రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తాం. అంటే ఈ 20 ఏళ్ల కాలంలో జరిగినటువంటి తతంగం ఏంటి? ఇప్పుడు రైతులకు ఒక్కసారిగా మెసేజ్లు వెళ్ళగానే ఈ 10 రోజుల్లో రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తాం అనే దానికి అసలు ఎక్కడైనా పొంతన ఉందా? ఏదైతే ధరణి వచ్చిందో, ధరణి తర్వాత ఆధార్ లింక్ పాస్బుక్లకు సంబంధించి బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి రైతుల ఖాతాలకు సంబంధించినటువంటి ఆధార్ లింక్ కావడంతో ఫోన్ నంబర్లు ఆటోమేటిక్ గా ఉంటాయి. కాబట్టి వాళ్ళ పేరున వాళ్ళు ఎలాంటి నయా పైసా రుణం తీసుకొని రైతుల మీద ఈ మెసేజ్లు వెళ్ళడంతో రైతులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ విషయంలో గతంలో కూడా ఓ రైతు పోరాడినప్పటికీ అది సక్సెస్ కాలేదు. కానీ ఈ సమయంలో ఏదైతే మొన్న రుణమాఫీ జరిగిందో, ఇప్పుడు పూర్తిగా ఈ గాయత్రి యాజమాన్యం చేసినటువంటి తతంగం ఏందో పూర్తిగా బయటపడిందనే మనం చెప్పవచ్చు. 2500 మంది రైతులు, ఈ 2500 మంది రైతుల్లో 400 మంది, అంటే వీరంతా లక్ష రూపాయల లోపు లోన్ తీసుకున్న వారని అధికారిక లెక్కలు. అంటే వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిన వారు ఒకరి పేరిట 20,000, ఒకరి పేరిట 28,000, అంటే లక్ష లోపు తీసుకున్నారు. అంటే వీళ్ళ ఇష్టం, ఒక ప్రణాళికాబద్ధంగా బ్యాంకు అధికారులతో. శ్రీకాంత్, ఇక్కడ ఇంకొకటి ఇక్కడ బయటకు వచ్చిన విషయం ఏంటంటే, కేవలం 400 మంది రైతులకు సంబంధించి రుణమాఫీ అయిందంటే ఒక మెసేజ్ రావడంతో ఈ లింక్ మొత్తం బయటకు వచ్చింది. మొత్తం గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి ఎంతమంది రైతులు ఈ త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు, రైతులకు తెలియకుండా ఎంతమంది సంతకాలు తీసుకొని ఉండాలి, ఆ షుగర్ ఫ్యాక్టరీతో ఎంతమంది రైతులు పంటను అంటే లింకప్ చేసుకున్నారు, పంటను ఎంతమంది షుగర్ ఫ్యాక్టరీకి వాళ్ళు అమ్ముకుంటున్నారు. సో దీని లెక్క ఏమైనా బయటపడే ఛాన్స్ ఉన్నాయా? మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే శ్రీకాంత్, మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఒక అగ్రికల్చర్ ఏఓకి సంబంధం లేకుండా, ఆయనకు తెలియకుండా ఇన్ని కోట్ల రూపాయల రుణం మాత్రం అకౌంట్లోకి పోదు. సో దీంట్లో ఇంకెవరైనా వ్యవసాయ అధికారులు కూడా ఉన్నారనుకోవాలా? ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా వాళ్ళపైన కూడా మనం అనుమానాలు వ్యక్తం చేయవచ్చు. ఎందుకంటే ఒక రైతు భూమి ఉందా లేదా అనేది ఫస్ట్ ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్, ఆ రైతు అక్కడ అతను సాగు చేస్తున్నాడా లేదా అనేది ఒకటి. రెండోది, ఎక్కడైతే పాస్బుక్ ఉంటుందో ఆ పాస్బుక్ ఖచ్చితంగా బ్యాంక్ లో ప్రొవైడ్ చేయాలి. ఫామ్ 1 అని ఉంటుంది, ఆ ఫామ్ 1 నింపిన తర్వాతనే రైతులకు ఏవో సిగ్నేచర్ పెట్టిన తర్వాతనే బ్యాంకు అధికారులు వాళ్లకు డబ్బులు చెల్లిస్తుంది. ఇక్కడ దాదాపు 2500 మంది రైతులు, అంటే చెరుకు పండించినటువంటి ఏదైతే కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఏరియా, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏరియాలో చుట్టుపక్కల దాదాపు 2500 మంది చెరుకును పండిస్తారు. వాళ్ళు ఎప్పుడు చెరుకు క్రషింగ్ పంట చేతికి రావడంతో ఆ పంటను
బ్యాంక్ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. ఈ సమయంలో ఒక ఒప్పందం ఉంటుంది రైతులతో షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి. అది బై బ్యాక్ ఒప్పందం అంటారు. మేము మీకు ఎరువులు ఇస్తాము, విత్తనాలు ఇస్తాము, మీరు పండించిన చెరుకు పంటను తిరిగి మా ఫ్యాక్టరీకే అమ్మాల్సి ఉంటుంది అనే ఒక బైబ్యాక్ ఒప్పందంలో ఉంటుంది. ఆ బైబ్యాక్ ఒప్పందంలో యాజమాన్యం, ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం నామ్స్ పెట్టారో ఏంటో, రైతులు సాధారణంగా వాళ్ళు మేము చెరుకు వేస్తున్నాం, అది చెరుకు వేసుకునేటందుకు మనకు వీళ్ళు విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు ఇస్తున్నారు కదా, ఆ తర్వాత మనకు పంట వచ్చినప్పుడు ఆ పంటలో కట్ అవుతున్నాయి కదా అని రైతులు నమ్మారు. కానీ ఇక్కడ తెలివిగా యాజమాన్యం, షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం చేసిందంటే, మీకు ఈ ట్రైపాటెడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో బ్యాంకుతో కూర్చుకొని బ్యాంకు వాళ్ళు ఇటు గాయత్రి యాజమాన్యం అటు వ్యవసాయ శాఖ అధికారులు అని కూడా చెప్పవచ్చు. సో మొత్తానికి రైతులకు తెలియకుండానే వారి పేర్లతో బ్యాంకు రుణాలు తీసుకొని ఒక భారీ మోసానికి పాల్పడినటువంటి సంఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తోంది, కామారెడ్డిలో. సో ఇట్లా నేపథ్యంలో దీని వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు ఏమిటి అన్నది కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ ఏదైతే రైతు రుణమాఫీ చేయడం జరిగిందో, ఈ మేరకు మొదటి విడతలో భాగంగా 1 లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేయడం జరిగింది. సర్కార్ బ్యాంకుల్లో జమ చేయడం జరిగింది. అంటే ఏ బ్యాంకుల్లో ఎంతమంది లోన్లు తీసుకున్నారు అప్రాక్సిమేట్గా కొంత నెంబర్ సేకరించి. సో ఇట్లా నేపథ్యంలో దరిదాపు ఒక 400 మంది రైతులకు ఇందులో ఈ రుణం తీరిపోయిందంటూ మెసేజ్ వచ్చినటువంటి క్రమంలో ఓవరాల్గా దీన్ని కూపీ లాగితే ప్రస్తుతానికి బ్యాంక్ అధికారులు కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ అంటే 20 ఏళ్ల నుంచి రుణాలు తీసుకుంటున్నాం, మళ్ళీ కడుతున్నాం అంటే కనుక కనీసం రైతులకు సంబంధించి పాస్బుక్ల్లో కానీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్లో కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తున్నారా? బ్యాంక్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? సో రైతులకు కలిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఇట్లా రైతులకు తెలియకుండా వారి పేర్లతో బ్యాంకు రుణాలు తీసుకొని భారీ మోసానికి పాల్పడ్డటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చినటువంటి స్పందన, గత 20 ఏళ్లుగా రైతుల పేర్ల మీద మేము బ్యాంకు రుణాలు తీసుకుంటున్నాం, తిరిగి మళ్ళీ చెల్లిస్తున్నాం. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీస్ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు చెప్తున్నటువంటి మాట ఇది. ఈసారి కూడా రైతుల పేరుతోటి రుణాలు తీసుకుంటున్నాం అన్న మాట వాస్తవమే అన్నారు. సో రైతులు తెలియకుండా వాళ్ళ పేరు మీద వీళ్ళు రుణాలు తీసుకుంటే సర్కార్ వచ్చి ఆ రైతు రుణమాఫీ చేసినట్టు ఇక్కడ మెసేజ్లు వస్తున్నాయి. సో రుణమాఫీ జరిగింది రైతులకైతే, రైతుల పేరు మీద లాభపడ్డది గాయత్రి షుగర్ ఫ్యాక్టరీస్. మళ్ళీ ఇప్పుడు అవన్నీ మేము రిటర్న్ చేస్తాం అంటూ మాట్లాడుతున్నారు. రైతులకు కలిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక ఇంకో 10 రోజుల్లో రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామంటూ కూడా ఒక మాట చెప్తున్నారు. అయితే గత 20 ఏళ్లుగా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు తెలియకుండా రైతుల నెత్తిన కుచ్చు టోపీ పెడుతూ ఉందన్న విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే కామారెడ్డి యూనిట్లో నేను పనిచేయడం జరుగుతున్నది. మేము రైతులతోటి ఏదైతే కేన్ డెవలప్మెంట్ గత 26 సంవత్సరాల నుంచి మా స్టాఫ్ ద్వారా ప్రతి విలేజ్కి వెళ్ళి రైతుని మోటివేట్ చేసి ప్లాంటేషన్ వేయించుకుని ఒక ఫ్యాక్టరీని 2 ఫ్యాక్టరీల కింద 2097-98 క్రషింగ్ సీజన్లో కామారెడ్డి యూనిట్, 2006-07 క్రషింగ్ సీజన్లో మాగి యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి మేము కేన్ డెవలప్మెంట్ ప్రతి రైతుతోనూ కలిసి మా స్టాఫ్ ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ మెన్ ఒక దగ్గర 90 మెంబర్స్ ఫీల్డ్ మెన్ ఉంటారు. 26 సంవత్సరాల నుంచి ఇదే కామారెడ్డి యూనిట్లో నేను పనిచేయడం జరుగుతున్నది. మేము రైతులతోటి ఏదైతే కేన్ డెవలప్మెంట్ గత 26 సంవత్సరాల నుంచి మా స్టాఫ్ ద్వారా ప్రతి విలేజ్కి వెళ్ళి రైతుని మోటివేట్ చేసి ప్లాంటేషన్ వేయించుకుని ఒక ఫ్యాక్టరీని 2 ఫ్యాక్టరీల కింద 2097-98 క్రషింగ్ సీజన్లో కామారెడ్డి యూనిట్, 2006-07 క్రషింగ్ సీజన్లో మాగి యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి మేము కేన్ డెవలప్మెంట్ ప్రతి రైతుతోనూ కలిసి మా స్టాఫ్ సో అది గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి డైరెక్టర్ చెప్తున్నటువంటి మాట. గత 20 సంవత్సరాల నుంచి రైతుల పేరు మీద రుణాలు తీసుకుంటున్నాం, తిరిగి చెల్లిస్తున్నాం. రైట్, ఒక రైతు నాగేశ్వరరావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. మీకు తెలియకుండానే మీ నెత్తిన కుచ్చుటొప్పి పెడుతున్నారు. 20 ఏళ్ళుగా
మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీ పేరు మీద రుణాలు తీసుకుంటున్నారు. ఈరోజు సర్కార్ రుణమాఫీ చేసింది, ఆ రుణమాఫీ డబ్బులు మళ్ళీ మేము 10 రోజుల్లో చెల్లిస్తామంటూ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ చెప్తోంది. మీ రెస్పాన్స్ ఏంటి సార్, ఏం చెప్తున్నారు? మాకు గాయత్రి యాజమాన్యం మీద అదే కోపం ఉంది. ఎందుకంటే రుణం తీసుకునే ముందు రైతులకు చెప్పి రుణం తీసుకోవాలి. మాకు చెప్పకుండా రుణం తీసుకోవడం, ఇలా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం వల్ల, ఆ మెసేజ్ రావడం వల్ల మాకు పేరు మీద లోన్ ఉందని మాకు తెలిసింది. ఇంతకుముందు ఎందుకు మాకు చెప్పలేదు యాజమాన్యం? కేవలం ఎరువుల కోసం చెరుకు అగ్రిమెంట్ అని చెప్పి 10 పారాల మీద సంతకాలు తీసుకున్నారు. కనీసం ఇది రుణం తీసుకుంటున్నాం బ్యాంకు నుంచి అని చెప్పకపోవడం అది. మళ్ళీ నిన్న మేము బ్యాంకు మాకు తెలియంగానే ఫ్యాక్టరీ యాజమాన్యం ఏవో కూడా అడిగినాం. అడిగితే చెరుకు కటింగ్ దానికి దీనికి మస్తు తీసుకుంటాం మేము, మీకేం అవసరం అన్నాడు. దీంతో మేము స్థానిక నాయకులను కలవడం వల్ల మరి వాళ్ళు నిలదీస్తే ఇవాళ మాకు తిరిగి చెక్కులు ఇస్తామని చెప్పి జిఎం వేణుగోపాలరావు ఈ రోజు చెప్పడం అంటే మరి అది ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మేము 6 కాలం కష్టపడి బయటి నుంచి 2 రూపాయలు 3 రూపాయలకు వడ్డీకి తీసుకొచ్చుకొని మేము వ్యవసాయం చేసి వారికి చెరుకు తోలితే వాళ్ళు మా పేరు మీద బ్యాంకులలో లోన్ తీసుకొని మాకే ఇట్లా మోసం చేస్తున్నారంటే ఈ పరిస్థితి ఏంటి అనేది మాకు అర్థం కావడం లేదు. ఇలా రాష్ట్ర ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది నాగేశ్వరరావు గారు. ఇంతమంది దరిదాపు 400 మందికి మెసేజ్ వస్తే మీకు ఈ రోజు బయటకు వచ్చింది, ఇంతమంది లోన్లు ఆల్రెడీ తీసుకున్నారు, వీళ్ళకి రుణమాఫీ అయిందని. బట్ నిజంగానే అత్యవసరం ఉండి నిజంగానే ఎవరైనా లోన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆల్రెడీ మీ లోన్ ఉంది, మీ పేరు మీద లోన్ ఉంది, మీకు రాదు అని బ్యాంక్ వాళ్ళు చెప్తారు కదా. అట్లా ఎవరు లోన్ కోసం ప్రయత్నం చేయలేదా? ఒకవేళ అట్లా ప్రయత్నం చేసినా గానీ ఈ విషయం వాళ్ళకి తెలిసి యాజమాన్యంతో కుమ్మక్కయ్యారనుకోవాలా? అవును సార్. ఇప్పుడు అది మా మిత్రునికి నోటీస్ వచ్చింది, మీరు అప్పు కట్టలేరని. ఓకే, నేను ఎక్కడ అప్పు తీసుకున్నా, నేను తీసుకోలేనని చెప్పి యూనియన్ బ్యాంకు పోయిర్రు సదాశివనగర్ బ్రాంచ్ కి. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది మాకు సంబంధం లేదు, నామదేవ్వాడ నిజామాబాద్ బ్యాంక్ ఇది, మీరు మరి ఎట్లా అక్కడ తీసుకున్నట్టున్నారు లోన్ అంటే, మేము అసలు లోనే తీసుకోలేము సార్ ఇప్పటి వరకు ల్యాండ్ మీద అని చెప్తే వాళ్ళు మళ్ళీ అప్పుడు ఫ్యాక్టరీలు తీసుకున్నట్టున్నారు మీ పేరు మీద అని చెప్పడం జరిగింది. అంటే మాకు తెలియకుండా మా పేరు మీద లోన్ తీసుకుంటే మాకు నోటీస్ వస్తుంది, అయినా ఫ్యాక్టరీ యాజమాన్యం మాకు ఏం చెప్పరు. ఇది పరిస్థితి ఫ్యాక్టరీ యాజమాన్యం. మేమేం చెప్తున్నామంటే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఏఈఓలకు చెప్పడం వల్ల ఈ మెసేజ్లు వచ్చినాయి. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసినప్పుడు మరి మాకు రుణమాఫీ అయిందేమో, అప్పుడైతే మాకేం సమాచారం రాలేదు. ఆ డబ్బులు కూడా వీళ్ళే నొక్కేసిరేమని మాకు డౌట్ వస్తుంది సార్. అదే అంటే ఇప్పుడు మీరు చెప్తే 20 ఏళ్ల నుంచి నడుస్తున్న తతంగం అంటే గతంలో కూడా రుణమాఫీలు జరిగినాయి, అడపదడప ఆ రుణాలు కూడా రైతులు తెలియకుండా రుణాలు తీసుకోవడం జరిగింది, రైతులు తెలియకుండానే మాఫీ కూడా జరిగింది. సో అసలైనటువంటి లబ్ధిదారులకు, అసలైనటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది ఇట్లాంటి థర్డ్ పార్టీ లోన్లు తీసుకునే ఫ్యాక్టరీస్ వల్ల. సార్ ఇండస్ట్రియల్ ఏమో లోన్ తీసుకొని వాళ్ళు ఏదైనా ఉంటే టైప్ పార్టీ అగ్రిమెంట్ అంటారు. టైప్ పార్టీ అగ్రిమెంట్ అంటే వాళ్ళ పేరు మీద ఇండస్ట్రీ లోన్ తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ మా పేరు మీద వస్తే రేపు ఒకవేళ ఫ్యాక్టరీ లాస్ అయిందని చెప్పి లాకౌట్ చేస్తే మేము కట్టవలసి వస్తుంది కదా సార్. మా పేరు మీద ఉంటే మా భూములు కదా కుదబెట్టి తీసుకునేది, వాళ్ళ భూములు కాదు కదా సార్. సో భూములు అయితే మాకు అభ్యంతరం లేదు, మా సొంత భూములు కుదబెట్టి తీసుకుంటే రేపు ఫ్యాక్టరీ ఏమైనా అయ్యి వాళ్ళు లాకౌట్ చేసుకుంటే మేము కట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మాకు నోటీసులు వస్తున్నాయంటే అర్థమైంది, కట్టనోళ్ళకి నోటీసులు ఇస్తున్నారు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు. మీ పేరు మీకు కూడా మెసేజ్ వచ్చిందా నాగేశ్వరరావు గారు? మీకు కూడా మెసేజ్ వచ్చిందా రుణమాఫీ అయిందని? మెసేజ్ వచ్చింది. సో మీకు తెలియకుండా మీకు తెలియకుండానే లోన్ తీసుకోవడం, మీకు తెలియకుండానే మెసేజ్ రావడం అన్ని జరిగిపోయినాయి. ఎంతమంది ఉండొచ్చు మీ అంచనా? ఎంతమంది ఉండొచ్చు? ఎంతమంది రైతులు ఇప్పుడు బాధితులుగా ఉండొచ్చు? దాదాపు 400 మంది, 1,00,000 లోపు ఉన్న వాళ్ళు 400 మంది ఉన్నారు. మొత్తం 2,500 మంది దాకా లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. రైతుల మీద తీసుకున్నట్టు మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంతమంది చెరుకు అగ్రిమెంట్ చేసారు కాబట్టి వీళ్ళందరి మీద తీసుకుంటారు వాళ్ళు యాజమాన్యం. ఏ ఒక్క రోజన్నా యాజమాన్యం ఇయ్యాలే వేణుగోపాలరావు చెప్తుండు, ఎప్పుడన్నా మీటింగ్ పెట్టి రైతులకు మీ పేరు మీద మేము లోన్ తీసుకున్నామని ఏనాడన్నా చెప్పిండ మాకు? ఎలాంటి విషయం కూడా చెప్పలే కదా మాకు. మేము అడిగితే ఇవాళ మాకు మెసేజ్ వస్తే ఈ రోజు ఇంత పేపర్లల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో అన్నిట్లలో వస్తే ఇవాళ చెప్తుండు మీ పైసలు 10 రోజులలో ఇస్తాం, మేము అది చేస్తామని విలేకరులను పిలిచి చెప్తుండు. ఇదే విషయం మరి అదే అవగాహన పెట్టి ఫ్యాక్టరీలా మరి మీ పేరు మీద మేము అప్పు తీసుకుంటున్నాం, మీకు ఏదైనా జరిగితే మేమే బాధ్యులమని అన్నాడన్నా చెప్పిరా సార్ ఆ యాజమాన్యం? చెప్పలేరు. కాబట్టి కేవలం వీళ్ళు ఏంటంటే ఇవాళ తెలిస్తే
మేము తీసుకున్నామంటారు. తెలియకపోతే మా రైతులే కట్టాలా, మాకు సంబంధం లేదు, మీరు సంతకాలు ఎట్లా పెట్టారని కూడా రేపు అనే పరిస్థితి వస్తుంది. టెక్నికల్ గా చూసుకుంటే అదే కదా, మీకు నోటీసులు వస్తున్నాయంటే కట్టాల్సింది మీరే అనే కదా అక్కడ జరుగుతున్నది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 20 ఏళ్ల నుంచి ఒక కంపెనీని, ఒక ఫ్యాక్టరీని 2 ఫ్యాక్టరీలు చేసుకున్నాం, 100 మంది రైతుల్ని 2500 మంది రైతుల్ని చేసుకున్నాం, 2500 మంది రైతులు భూమి జాగలు మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, వాళ్ళకి తెలియకుండా వాళ్ళతో సంతకాలు చేయించుకున్నాం, వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకున్నాం. జనరల్గా నాగేశ్వరరావు గారు, ఒక రైతు లోన్ కోసం బ్యాంకుకు పోతే ఎన్ని రోజుల సమయం పడుతుంది? మీరు ఎప్పుడైనా లోన్ కోసం తిరిగినప్పుడు? 10 రోజులు పడుతుంది సార్. ఎంఆర్ఓ సంతకం అంటారు, పానీ ఆన్లైన్ పానీ తీసుకపోవాలా, పాస్బుక్ తీసుకపోవాలా, పక్క బ్యాంకు నుంచి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకపోవాలా, ఇవన్నీ కార్యక్రమాలు తంతుంటది. కానీ వీళ్ళు మరి ఏం చూసిర్రు, ఏం చేసిర్రు? ఫ్యాక్టరీ అంటే ఇండస్ట్రీకి ఏమో బ్యాంకు లేదు, అడిగేటట్లేరు. రైతులకేమో ప్రతి విషయాన్ని అడుగుతారు. రైతులకు 4 సార్లు సతాయించి లోన్ ఇస్తారు. ఇంత గుడ్డిగా మరి లోన్ ఎట్లు ఇచ్చారు ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి మాకు కూడా అర్థమైతలేదు. మా బాధ అంతా ఒకటే, ఫ్యాక్టరీ యాజమాన్యం ఏనాడైనా రైతులకు ఈ విషయం చెప్పిందా? ఎందుకు చెప్పలేదని అడిగితే పొరపాటైందంట. అంటే మా విషయం ఏంటంటే ఇవాళ మంచిగా అయింది, ఇవాళ స్థానిక లీడర్లు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ చేయబట్టి ఇవాళ మాకు బయటపడ్డది, మాకు డబ్బులు ఇస్తామంటారు. ఒకవేళ వీళ్ళే మాకు సహకరించకపోతే, వీళ్ళే ఈ విషయం బయటకు రాకపోతే మమ్మల్ని ఫ్యాక్టరీ యాజమాన్యం ముంచేదే కదా. ప్రభుత్వం ఇచ్చే మాఫీ డబ్బులు వాళ్ళే తినేసేది కదా సార్. అంతే కదా. అది మా ఆవేదన. మా బాధ ఏంటంటే మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇండస్ట్రియల్ ఎట్లా దోసుకుంటారు రైతుల మీద అనేది ఒక్కసారి దయచేసి ఆలోచించాలా. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాఫీ చేయడం వల్ల ఇదంతా వ్యవహారం బయటకు వచ్చింది. మరి ప్రభుత్వం కూడా దీని మీద విచారణ జరపాలా, బాధ్యులైన ఫ్యాక్టరీ యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం ప్రభుత్వానికి. నాగేశ్వరరావు గారు, సో రైతులంతా కలుస్తున్నారా? ఎవరెవరికి మెసేజ్లు వచ్చాయి? ఒకటే ప్రాంతం నుంచి ఎంతమంది రైతులు ఉన్నారు? మీ ప్రాంతం మొత్తం కూడా చెరకు పంట ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ పంటకు సంబంధించి ఆ ఫ్యాక్టరీతో మీరు టైఅప్ అవుతారు. సో వాళ్ళు ఎరువులు ఇస్తారు, ఏదైతే పంట చేతికి అందుందో ఆ పంటను మళ్ళీ మీరు క్రాష్ కోసం వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో అసలు ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని వాడుకొని మీ పేరు మీద లోన్లు తీసుకున్నది, ఇంకొకటి ఒక ఫేక్ లోన్ మాత్రం ఇక్కడ జరిగింది స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతమంది రైతులు మీరు ఏకమవుతున్నారు? నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? రైతులందరికీ రోజు పొద్దుటి నుంచి వాళ్ళ ఫీల్డ్ మ్యాన్లను దింపుతున్నారు. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము, మీరు ఎక్కడ వెళ్ళొద్దు, మీరు ఏం కంప్లైంట్ చేయొద్దు, మీ చెరుకు ముందుగా పంపిస్తాం ఫ్యాక్టరీకి, మీకు ఏదంటే అది సాయం చేస్తాము, మీరు బయటకు వెళ్ళొద్దు అని చెప్పి తిరుగుతున్నారు. అయితే మా ఆలోచన ఏంటంటే, మేము డిసైడ్ ఏం చేసినామంటే కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలా రాతపూర్వకంగా, దీని మీద విచారణ జరపాలని. విచారణ జరపాలా, రైతులకు మేలు జరగాల, దీనికి బాధ్యులైన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేసి కలెక్టర్ గారికి రేపు దరఖాస్తు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. నాగేశ్వరరావు, మీరే ఉన్నారా? మీతో పాటు ఇంకా రైతులు పక్కన ఎవరైనా ఉన్నారా? మాతో నా పక్కకు దశరథ్ రెడ్డి ఉన్నాడు. రైతు ఇవ్వండి, మాట్లాడించండి. దశరథ్ రెడ్డి గారు చెప్పండి సార్. దశరథ్ రెడ్డి గారు, ఒక భారీ కుంభకోణం కనిపిస్తోంది. రైతుల పేరు మీద రైతులను వాడుకొని, రైతుల సంతకాలు తీసుకొని, రైతులకే తెలియకుండా లోన్లు తీసుకొని ఈరోజు రుణమాఫీ జరిగింది. ఆ మాఫీ డబ్బులు 10 రోజుల్లో మేము క్లియర్ చేస్తామంటూ మేనేజ్మెంట్ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ చెప్తున్నటువంటి అంశం జరిగింది. 400 మంది అంటే ఒక మొదటి దఫా రుణమాఫీ జరిగితే 400 మంది వస్తే, ఇంకా మిగతా రుణమాఫీ దఫాలుగా 15 ఆగస్టు లోపు చేస్తామని సర్కార్ ఇప్పటికే చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంకా ఎంతమంది రైతులు బాధితులుగా ఉన్నారనుకోవాలి? ఈ మోసాన్ని, ఈ జరిగినటువంటి ఈ రైతులకు తెలియకుండా రైతులు వాడుకున్నటువంటి విధానాన్ని మీరు ఏం చెప్తారు? సార్, మేము గతంలో చెరుకు రైతుని మరియు నేను వడ్డూరెల్లారెడ్డి సహకార సంఘం చైర్మన్ చేసిన. అయితే మా గ్రామంలో 20 నుంచి 30 మంది రైతులు షుగర్ కేన్ మీద అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఆ రైతులకు మెసేజ్ వస్తే ఆ రైతులు మేము ఎక్కడ రుణం తీసుకోలేము అని మా దగ్గరికి రావడం జరిగింది. వస్తే మేము వెంటనే స్థానిక ఫీల్డ్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే ఫీల్డ్ ఆఫీసర్ గారు ఏం చెప్పారు, మేము తీసుకున్నాము 2500 మందిది నిజామాబాద్ నాందేవ్ వాడల యూనియన్ బ్యాంక్ లో తీసుకున్నామని చెప్పిండు. మేము అడగడం జరిగింది, మా రైతుకు తెలియకుండా రుణం ఎట్లా తీసుకుంటారు అంటే, గతంలో నుంచి కూడా తీసుకుంటున్నాం మేము అని వాళ్ళు అన్నారు. గతంలో తీసుకున్నామంటే మా ఊళ్ళో 20-30 మంది రైతులు పోగైనాక ఒక భూమిరెడ్డి అనే రైతు గతంలో కంప్లైంట్ చేసిండట మా పేరు మీద తీసుకుంటారని, ఒక 10 years బ్యాక్. ఇస్తే రైతులందరూ ఎగదోసి భూమిరెడ్డి ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోకపోతే పోసంపేట గ్రామము రైతు చెరుకులం కొట్టమని చెప్పిరట.
చెప్తే అప్పుడు ఆ భూమిరెడ్డి అనే రైతు ఎవరు కొట్టమని చెప్పింది ఎవరు? ఫ్యాక్టరీ గాయత్రి ఫ్యాక్టరీ వాళ్ళు మీరు మా మీద కంప్లైంట్ చేసిర్రు, మేము మీ పోసన్పేట గ్రామం చెరుకు తరలించమని చెప్తే ఈ గ్రామ రైతులందరూ పోయి భూమిరెడ్డి అనే రైతు దగ్గరకు పోయి నువ్వు కంప్లైంట్ విత్డ్రా తీసుకోకపోతే మా చెరుకు పోదు, నువ్వు తీసుకోవాలని ఒత్తిడి చేసిరు సార్. ఓకే ఓకే. సో వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుంటున్నారని భూమిరెడ్డి అనే రైతుకు తెలిస్తే దాని మీద క్వశ్చన్ చేసినందుకు ఈ గ్రామం నుంచి వచ్చేటువంటి చెరుకు పంటను మేము కొనమంటూ వాళ్ళు బైకాట్ చేయడం జరిగింది. సో దానికి మళ్ళీ గ్రామస్తులంతా పోయి రిక్వెస్ట్ చేస్తే కంప్లైంట్ వాపస్ తీసుకుంటేనే, అంటే ఒక రకమైనటువంటి బెదిరింపు చర్యలు జరుగుతున్నాయి అనుకోవాలి. అవును సార్. సో నెక్స్ట్ ఇప్పుడు ఎంతమంది రైతులు కలుస్తున్నారు, నెక్స్ట్ ఎవరెవరిని కలవబోతున్నారు, నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? మేము ఇప్పుడు రైతులము అందరము పార్టీలకు అన్నిటికి అతీతంగా ఏదైనా రైతే ఆరుగాలం పండించే రైతు కష్టపడి ఈ రుణమాఫీ తీసుకున్నాము. చాలా దారుణమైన విషయం. మేము బయట 3 రూపాయలకు వడ్డీకి తెచ్చుకుంటాం, మా పేరు మీద వాళ్ళు రుణం తీసుకొని మాకు జిఎం గారు ఏం చెప్తున్నారంటే మేము గతంలో కూడా తీసుకున్నాం, మేము రైతుల పక్షపాతి ఎక్కడ మోసం చేయమంటే మేము క్వశ్చన్ చేయడం జరిగింది. అదే సార్ మీరు ఎక్కడైనా 5,000 మంది రైతులను తీసుకొస్తా ఏ రైతు కన్నా మీరు రుణం తీసుకున్నారు అని వాళ్ళకి చెప్తే మేము ఏదానికైనా ఉంటామని చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతు తన మీద రుణం తీసుకుంటే ఏ రైతు కూడా భరిస్తాడు. ఎందుకంటే తన వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోతారు, తన బ్యాంక్ పోతేనేమో కొరువిలు పెడతారు, నోటు కావాలంటారు, కాసుల పాని కావాలంటారు, మళ్ళీ పాని కావాలంటారు, ఇన్ని ఇబ్బందులు పెడతారు ఒక 20-30 వేల రుణానికి. అటువంటిది ఈ ఏం తెలియకుండా బ్యాంకర్స్ కూడా ఒక టైఅప్ చేసుకుంటూ ఇచ్చడము దారుణమైన విషయం. మేము కూడా మా స్థానిక నాయకులను, మా మాజీ ఎమ్మెల్యేలను కావచ్చు అందరి దగ్గర పోయి పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రకటిస్తాం. అదేవిధంగా గాయత్రి ఫ్యాక్టరీ ముట్టడిస్తాం. ఈ రైతులకు జరిగిన అన్యాయానికి తిరిగి డబ్బులు చెల్లించాలి. ఈ 400 కాదు 2,500 మంది రైతుకు రేపు రుణమాఫీ వచ్చినా రాకుండా చెల్లించవలసిన బాధ్యత గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మీద ఉన్నది. లేని ఎడల ప్రభుత్వం కూడా రైతు ప్రభుత్వం అని చెప్తుంది. రైతులకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా ఊరుకోమంటారు కాబట్టి వెంటనే దీని మీద స్పందించాలి. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ కూడా సమైక్యవాదులకు సంధించిన ఫ్యాక్టరీ సుబ్బరామరెడ్డి కాబట్టి ఆ రాజకీయ ఒత్తిడితో ప్రభుత్వం లొంగుతుందేమో అని మేము భయపడుతున్నాం. ఏదైనా రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ దగ్గరికి పోయి మెమోరాండం ఇస్తాం, అదేవిధంగా ధర్నా రాస్తా రోకలు చేస్తాం. ఏదైనా రైతుకు అన్యాయం జరగద్దు, రైతు తీసుకున్న రుణం ఇచ్చి గతంలో ఇచ్చిన రుణాన్ని కూడా ఎంక్వైరీ అయ్యాలి. 2005 అంటే దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఒకసారి చేసిరు, అదేవిధంగా మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 సార్లు, ఇది 4వసారి. ఈ 4వసారి తీసుకున్న రుణమాఫీ మీద ఎంక్వైరీ చేయాలి. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మీద, ఆ బ్యాంకుల మీద విచారణ చేపట్టి ఈ బ్యాంకుల అవినీతి జరిగితే ఆ ఫ్యాక్టరీ మీద, బ్యాంకర్స్ మీద చర్య తీసుకోవాలని మేము ఒక రైతుగా, ఒక సొసైటీ చైర్మన్ గా మేము మా ప్రాంత రైతులకు అన్యాయం జరగద్దని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. దశరథ్ రెడ్డి గారు, అంటే రుణాలు 1,00,000 లోపు 2 లక్షల లోపు రుణాలు తీసుకుంటున్నారంటే చాలా పేద రైతులు పెట్టుబడి అవసరాలకో లేదంటే భూమిని తాకట్టు పెట్టి ఇంట్లో అవసరాలకో పెళ్లిళ్ళకో ఏదో ఒక దానికి చిన్న చిన్న అమౌంట్లు లోన్ల రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఈ తిరగడానికి ఈ తీసుకోవడానికి కూడా ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు 10 రోజులు నెల రోజులు పడతా ఉంటుంది. ఎంఆర్ఓల సంతకాలు, ఇంకెవరెవరో సంతకాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల, ఆ భూమికి సంబంధించినటువంటి పత్రాలన్నీ అందించాలి. ఒక చాలా పెద్ద ప్రాసెస్ తర్వాత ఒక ₹1,00,000 లోన్ వస్తుంది. దాంట్లో బ్యాంకర్లకు ఎంత పోతాయి, మధ్యవర్తులకు ఎంత పోతాయి, ఎవరి చేతులు ఎంత దడపాలా, ఇది గ్రౌండ్లో ఎట్లా ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకసారి రుణం తీసుకున్నటువంటి రైతుకు మళ్ళీ రుణం రావడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. మళ్ళీ అది క్లియర్ చేయాల్సినటువంటి అవసరం. బట్ దరిదాపు 2,500 మంది రైతుల్ని 20 ఏళ్ల నుంచి వీళ్ళు హ్యాండిల్ చేస్తూ వీళ్ళ పేరు మీద లోన్లు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఏదో ఒక రైతుకు లోన్ అవసరం పడుతుంది కదా, పడ్డప్పుడు బ్యాంకుకు పోతారు కదా, ఆల్రెడీ మీ పేరు మీద లోన్ ఉంది మీకు రాదు అన్నప్పుడైనా ఈ విషయం బయటికి రావాలి కదా. ఇంత బయటికి రాకుండా ఇంత గోప్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా జరుగుతుంది ఈ తతంగం అంతా? అయితే సార్ బ్యాంకర్స్ కు ఇప్పుడు మేము ఒక బ్యాంకు పోతాం, మేము ఇప్పుడు సహకార సంఘం ఉన్నది, సహకార సంఘంలో లోన్ కావాలంటే మా ఏరియాలో ఉన్న గ్రామీణ బ్యాంకు కావచ్చు, కమర్షియల్ బ్యాంక్ నుంచి నోటీస్ ఇవ్వమంటాం. ఏంటంటే రైతుకు ఆ పరిధిలో, ఆ మండల పరిధిలో ఉన్న బ్యాంకుల నుంచే నోటీలు అడుగుతాం. అదర్ బ్యాంక్స్ ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డిలో ఉన్న బ్యాంకులో ఈ నోటీలు అడగరు రైతుకు. ఆ స్థానికంగా ఉన్న అడాప్టెడ్ బ్యాంకులు ఏవి ఉంటాయో
ఆ బ్యాంక్ నుంచే నోటీ అడుగుతారు, ఆ బ్యాంక్ నుంచే నోటీ తెస్తారు. కాబట్టి రైతుకు అది బయటకు రాదు. ఓకే. సో రేపు కలెక్టర్ని కలవబోతున్నారా? ఏం చెప్పబోతున్నారు? మేము ఫస్ట్ కలెక్టర్ కు ఒకటి వినతి పత్రం ఇస్తాం. ఎందుకంటే మనకు రైతులకు న్యాయం జరగాలి. మేమేదో రాదాంతం వేసి దీన్ని ఏదో రాజకీయం చేయాలని ఆలోచన లేదు. ఎందుకంటే రైతులకు న్యాయం జరగాలి. అదే విధంగా ఈ గాయత్రి ఫ్యాక్టరీ మీద చర్యలు తీసుకోవాలి. అంతే. కాబట్టి ఫస్ట్ మేము కలెక్టర్ గారు, జిల్లా అధికారి కలెక్టరే కాబట్టి అన్ని శాఖలకు, కాబట్టి ఫస్ట్ కలెక్టర్ కు ఒకటి మెమోరాండం ఇచ్చి తర్వాత కలెక్టర్ గారు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వం చర్య తీసుకుంటే మాకేం బాధ లేదు. చర్య తీసుకొని ఎడల పెద్ద ఎత్తున 2500 మంది రైతులే కాకుండా అన్ని పంటలు పండించే రైతులను పోగు చేసి రైతు సంఘాలను, అన్ని పార్టీలను, అందరినీ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పోగు చేసి ఒక ఐక్య కార్యాచరణ కమిటీ చేసి ఫ్యాక్టరీ దగ్గర ధర్నా చేస్తానని అనుకుంటున్నాం సార్. రైట్. దశరథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఐ న్యూస్ కూడా మీ పోరాటం ఉంటుంది. రైతుల పక్షపాతంగా, రైతులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా క్వశ్చన్ చేయడంలో ఐ న్యూస్ ముందడుగేస్తుంది. ఎందుకంటే ఒక అవసరం ఉన్నటువంటి రైతుకు, ఉపయోగం ఉన్నటువంటి రైతుకు జరగాల్సినటువంటి లబ్ధి ఈరోజు అసలు సంబంధం లేకుండా ఒక ఫ్యాక్టరీకి లబ్ధి జరుగుతోంది. రైతుల పేరు మీద జరిగినటువంటి ఒక ఫేక్ లోన్లు కనిపిస్తున్నాయి. రైట్. మా ప్రతినిధి శ్రీకాంత్, నిజామాబాద్ కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, వినిపిస్తోందా? మొత్తానికి బైబ్యాక్ ఒప్పందాల పేరుతోటి రైతులకు తెలియకుండా రైతుల పేరు మీద గాయత్రి షుగర్ ఫ్యాక్టరీస్ యాజమాన్యం, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీస్ తీసుకున్నటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో దాదాపు 400 మంది పేరు మీద రైతులకు సంబంధం లేకుండా, వాళ్ళకు తెలియకుండా వాళ్ళతో అగ్రిమెంట్లు చేయించుకొని కొంతమంది రైతులకు నోటీసులు కూడా వెళ్ళడం జరిగింది. మేము అసలు లోనే ఎక్కడ తీసుకోలేదు, మాకు నోటీసులు ఎట్లా వస్తాయి, మా భూమి మీద మేము ఇప్పటివరకు లోన్ తీసుకోలేదంటూ బ్యాంకులకు వెళ్తే అట్లా చాలా ఎగ్జాంపుల్స్ కూడా వినిపించాయి. కొంతమంది రైతులు తిరగబడితే, క్వశ్చన్ చేస్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి పంటను గాయత్రి షుగర్ ఫ్యాక్టరీస్ తీసుకోకుండా, ఆ పంటను కొనకుండా ఆపేసినటువంటి సందర్భాలు కూడా బయటకు వస్తే మళ్ళీ ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా కలిసి కేసు వాపస్ చేసుకో అని చెప్పి ఒత్తిడి తీసినటువంటి సందర్భాలు కూడా ఈరోజు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీస్ చేసినటువంటి నిర్వాకంలో కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ, రైతుకు రుణమాఫీ చేస్తామంటూ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ సభలో చెప్పడం జరిగిందో, ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మొదటి దఫాగా ₹1,00,000 రుణమాఫీ చేస్తే నిజామాబాద్ జిల్లాలో ఒక భారీ స్కామ్ బయటపడ్డది. రైతుల పేరు మీద రుణాలు తీసుకున్నారు, రైతులకు తెలియకుండానే, అన్నీ లీగలైజ్డ్గానే, అన్ని ఒప్పంద పత్రాలతోటే, రైతులు తెలియకుండా వాళ్ళతోటి సంతకాలు చేయించుకున్నటువంటి సంఘటన కనిపిస్తోంది. బట్ దీంట్లో మేనేజ్మెంట్ స్పందిస్తూ తీసుకున్న మాట వాస్తవమే, మళ్ళీ చెల్లిస్తాం, ఎవరు ఆందోళన చెందొద్దు అని మాట్లాడుతున్నారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు అసలైనటువంటి లబ్ధిదారులకు, రుణం కావాలనుకొని తిరిగేటువంటి లబ్ధిదారులకు చాలా అన్యాయం, చాలా మోసం జరుగుతూ ఉంటుంది. రైట్. శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు, మా కరెస్పాండెంట్ నిజామాబాద్ జిల్లా నుంచి. శ్రీకాంత్, రైట్, సమేత టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మొత్తానికి అటు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీస్ ఒక పొంతం లేని సమాధానం చెప్తోంది. ఇక్కడ గతంలోంచి కూడా చాలా ఆరోపణలు వినిపించాయి. ట్రైపాడెడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అగ్రిమెంట్ పేరుతోటి రైతుల పేరు మీద రుణాలు పొందినటువంటి గాయత్రి యాజమాన్యం బైబ్యాక్ ఒప్పందాల పేరుతోటి రుణాలు తీసుకున్నారు, రైతుల సంతకాలు కూడా తీసుకున్నారు. అంతకు మించి ఈ రుణాలకు తమకేమీ తెలియదు అంటున్నారు అటు రైతులు. అయితే ఈ విషయం మీద యాజమాన్యం చాలా పొంతం లేని సమాధానం కనిపిస్తోంది. యూనియన్ బ్యాంక్ నాందేవ్వాడ బ్రాంచ్ మేనేజర్ అట్లాంటి సమాధానం చెప్తున్నారు. ఏదైనా ఉంటే పైన మాట్లాడుకోండి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు 2005 నుంచి ఈ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇట్లాంటి ఒప్పందంతో రైతుల పేరు మీద రుణాలు తీసుకుంటున్నారు. గతంలో 2005 నుంచి అంటే అప్పుడు ఆధార అనుసంధానం లేదు కాబట్టి ఇంకా ఎంతమంది రైతుల పేర్ల మీద లోన్ తీసుకున్నారు, ఎన్నిసార్లు సర్కార్ వైఎస్ఆర్ వచ్చినప్పుడు ఎంత రుణమాఫీ చేశారు, కేసీఆర్ వచ్చిన టైంలో ఎంత రుణమాఫీ జరిగింది, ఈసారి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రుణమాఫీ జరుగుతోంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు అంటే దరిదాపు గత 20 ఏళ్ల నుంచి రుణాలు తీసుకుంటున్నారు, రుణమాఫీ జరుగుతోంది, రైతులకు తెలియకుండానే రైతుల పేర్ల మీద జరుగుతున్నటువంటి తతంగం. శ్రీకాంత్,
వినిపిస్తుంది శ్రీకాంత్. యా శ్రీకాంత్, అంటే రైతుల వర్షన్ తెలుసుకున్నాం. ఈవెన్ మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ప్రజలంతా చూస్తున్నారు. రేపు రైతులంతా ఏకమవుతున్నారు. ఖచ్చితంగా కలెక్టర్కి వెళ్తాం, కలెక్టర్ని కలుస్తాం, మాకు జరిగినటువంటి అన్యాయం పైన ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం అంటూ మాట్లాడుతున్నారు. సో దీని వెనకాల కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఇది అంటూ కొన్ని పేర్లు కూడా ఇందాక రైతులు మనకు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లతోటి ఈ అంశం ఏమైనా మరుగున పడే అవకాశం ఉందా? రైతుల పరిస్థితి ఏంది? నెక్స్ట్ యాక్టివిటీ ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? దీని వెనకాల ఇంకెవరెవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? శ్రీకాంత్, స్పష్టంగా ఒక మాట చెప్పవచ్చు. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీస్ సుబ్బిరామిరెడ్డిది, రాజకీయ నేత సుబ్బిరామిరెడ్డిది. ఇది ప్రైవేట్ ఫ్యాక్టరీ కావడం, ఇది సుబ్బిరామిరెడ్డిది కావడం. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అధికారంలో ఉంది. సో అది పొలిటికల్ గా ఏదైనా ప్రెషర్ ఉంటుందా అనేది రైతులు అక్కడ స్పష్టంగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే రైతుల మాటల్లోనే ఇప్పుడు మనం విన్నాం. ఈ 20 ఏళ్లుగా సాగుతున్నటువంటి తతంగం ఇప్పుడు బయటికి రావడంతో వాళ్ళు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి రైతులది. అమాయకమైనటువంటి రైతులను, అమాయకమైనటువంటి అన్నదాతలను ఈ విధంగా ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళ పేరు మీద ఏదో రైతు చెప్పినట్టు 10 పేపర్లలో సంతకాలు పెట్టి మీ చెరుకుకు సంబంధించింది ఇది అని చెప్పేసి బైబ్యాక్ ఒప్పందం ద్వారా ఆ 10 పేపర్లలో సంతకం చేయించుకొని రైతులకు తెలియకుండా ఈ విధంగా డబ్బులు కాజేయడం అనేది ఇక్కడ కామారెడ్డి జిల్లాలో కావచ్చు, మన నిజామాబాద్ జిల్లాలో రైతుల పక్షాన మద్దతు కూడా పెరుగుతుంది. వివిధ రాజకీయ సంఘాలు, వివిధ సంఘాలు కూడా, ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా కావచ్చు, రైతులకు మద్దతు కూడా పెరుగుతుంది. ఇవాళ రైతులంతా వర్షాలు పడడంతో వాళ్ళంతా సాగు పనుల్లో నిమగ్నం అయ్యారు, సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. రేపు పూర్తిగా రైతులంతా ఏకమై ఒక ఐక్యతగా కూడి ఈ చెరుకు పండించే రైతులు కాకుండా ఇతర పంటల రైతులను కూడా, రైతు సంఘాల నాయకులను కూడా వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళందరితో మాట్లాడి రేపు కామారెడ్డి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని రైతులంతా ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి వినతి పత్రం అందించనున్నారు. ఈ 20 ఏళ్ల నుంచి తమ పేరు మీద తమకు ఎలాంటి సంబంధం లేకుండా గాయత్రి బ్యాంక్ యాజమాన్యం డబ్బులు తీసుకోవడం, రుణాలు తీసుకొని తమకు చిల్లి గవా కూడా ఇవ్వకుండా ఈ విధంగా మోసం చేయడాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకసారిగా మీడియా ఏదైతే ఐన్యూస్ నిన్న నైట్ నుంచి దీనిపైన ఫోకస్ చేసింది. ఉదయం కూడా బ్యాంక్ అధికారులను నిలదీయడం జరిగింది, పొంతలనేని సమాధానాలు చెప్పడం. మరోవైపు గాయత్రి యాజమాన్యం వేణుగోపాలరావు కూడా ఈ మెసేజ్లు రావడంతో రైతులకు ఈ విషయం తెలిసింది. అంటే మెసేజ్లు రాకుండా ఉండుంటే, రైతులకు విషయం తెలిసి ఉండకుంటే ఈ తతంగాన్ని ఇంకా నడిపించేవారా అనేది ఆయన మాటల్లోనే మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 20 ఏళ్లుగా, అంటే 2500 మంది ప్రస్తుతం ఇప్పుడు వ్యవసాయ అధికారుల లెక్క ప్రకారం 2500 మంది ఉన్నారు. 2500 మంది మొదటి దఫా ఏదైతే రుణమాఫీ జరిగిందో దాంట్లో 400 మంది, అంటే ఒకరి పేరు మీద 20,000, ఇంకోరి పేరు మీద 38,000, ఇంకోరి పేరు మీద 50,000, ఇంకోరి పేరు మీద 75,000, ఇంకోరి పేరు మీద 80,000, ఇంకోరి పేరు మీద 98,000, ఇట్లా ఈ 400 మంది, అంటే మినిమం 50,000 వేసుకుందాం ఈ 400 మంది. శ్రీకాంత్, రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ. సో మొత్తానికి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీస్ రైతులకు తెలియకుండా రైతుల పేరు మీద తీసుకున్నటువంటి రుణాలు ఏవైతుందో ఒక 400 మంది రైతులు ప్రస్తుతానికి బయటికి రావడం జరిగింది. వాళ్ళ పేరు మీద రుణాలు తీసుకున్నటువంటి అంశం. ఆ తర్వాత ఇంకా మళ్ళీ రైతు రుణమాఫీ రెండో దఫా, మళ్ళీ మూడో దఫలో జరిగితే కనుక 2 లక్షల రుణమాఫీ. ఎంతమంది అసలైనటువంటి రైతులకు అన్యాయం జరుగుతోంది. ఇట్లా సంబంధం లేకుండా, రైతులకు అది లేకుండా తీసుకున్నటువంటి రుణాలకు ఈరోజు రైతులు ఇండైరెక్ట్గా బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రేపు పొద్దున ఆ ఫ్యాక్టరీ లాక్ పడితే కనుక ఈ భారం ఎవరిపైన పడుతుంది? సో ప్రభుత్వం దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది, అధికారులు దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లెట్స్ సీ దీనికి సంబంధించి ఇంకా ఏమేమి మూలాలు కదలబోతున్నాయి. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.